అంటే వాళ్ళు ఓట్ల కోసమే ఆ రోజు చేవెళ్ళి డిక్లరేషన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఆ రోజు మల్లికార్జున ఖార్గే గారి ద్వారా చేయించడం జరిగింది. మరి డిక్లరేషన్‌లో దాదాపు 15 అంశాలున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది అంబేద్కర్ అభయహస్తం. మరి అంబేద్కర్ అభయహస్తానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఊసు కూడా లేదు. ఆనాడు కేసీఆర్ గారి హయాంలో దళితులను ఉద్ధరించాలనే ఉద్దేశంతోటి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోటి కొన్ని మండలాలు, ఒక నియోజకవర్గము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 100 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చే ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఇప్పుడు 20 నెలలు గడుస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీ కూడా అమలు చేయడం సంగతి పక్కకు పెట్టండి. ఆలోచన కూడా లేదు ఇప్పటి వరకు. కాబట్టి జూబ్లీ సెలక్షన్‌లో మీకు ఎందుకు ఓట్లేయాలనేటువంటిది దళితుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకు వేయాలనో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి కేవలం ఎస్సీలను మరి ఇదే విధంగా ఓటు బ్యాంక్ వాడుకుంటూ వస్తూ వాళ్ళు మరి మోసం చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికి కూడా దళితుల దారిద్ర్యం పోలే. ఎన్ని ప్రభుత్వాలు మారినా అది కేవలం దళిత బంధు ద్వారా దాన్ని పారదోలాలని ఆలోచించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అది మేము ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అమలు కాలేదు. కాబట్టి ఇచ్చిన హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.